హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజు మనము కొంపనవెల్లి మల్లన్న కాకుండా ఫలక్నుమాల కూడా మల్లన్న టెంపుల్ ఉందండి. ఇది ఇది 500 సంవత్సర కాలం నాటి టెంపుల్. ఇది చాలా పురాతనమైనది. రాజుల కాలం నుండి ఉన్న టెంపుల్. చాలా శక్తివంతమైన టెంపుల్. మల్లన్న స్వయంగా వెలిసాడనమాట ఇక్కడ. ఇది ఆ టెంపుల్ యొక్క ఎంట్రన్స్. అక్కడనే టెంకాయలు కూడా అమ్ముతున్నారు, చూసారా వ్యూలో. కమాన్ లోపల నుంచి వెళ్తే ఇలా స్టెప్స్ కనిపిస్తాయి. స్టెప్స్ ఎక్కుతూ పైనకైతే వెళ్దామా మరి. ఇక్కడ ఉగాది రోజు మల్లన్న కళ్యాణం చేస్తారు. తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మార్నింగ్ నుంచి పూజలు అయితే మల్లన్న దగ్గర నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగిన తర్వాత గంగతెప్ప అవన్నీ తీస్తారంట. సో ఇలా గ్రాండ్గా అయితే అక్కడ సెలబ్రేషన్ అయితే చేస్తారు ఈ టెంపుల్లో. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇలా స్టెప్స్ ఎక్కుతూ పైని వరకైతే వెళ్ళాలండి. ఆ పైనికి వెక్కుతూ ఉంటే ఆ ఎండకి ఆ స్టెప్స్ అయితే చాలా వేడిగా ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఫలక్నుమా నియర్ బై ఉంటుందండి. రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆ అమ్మవారిని దర్శనం చేసుకోండి. సో లోపలికైతే వెళ్దాము. ఈ స్టెప్స్ ఎక్కుతూ అలా లోపలికైతే వెళ్ళాలి. నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైంలో కాబట్టి అంత క్రౌడ్ ఏం లేదు, నార్మల్గానే ఉన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? ఇంకా పైనకైతే స్టెప్స్ ఉంటాయి. అలా పైనికి వెళ్ళిన తర్వాత మనకి మల్లన్న దర్శనం ఇస్తాడండి. ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి. దారి మధ్యలో నాగమ్మ పుట్ట కూడా ఉంటుంది. సో ఇదంతా ఒకప్పుడు అడవి ఉండేది. ఇక్కడ మల్లన్న విగ్రహాన్ని పుట్టమట్టితో తయారు చేస్తున్నారు. ఇక్కడ గొలుసు తెంపడం అనే ప్రోగ్రాం కూడా ఉంటుందంట. సో నాకు కుదరలేదండి, నేను షూట్ చేయలేకపోయాను. చూడండి, మల్లన్న విగ్రహాన్ని ఇక్కడైతే తయారు చేస్తున్నారు. సో ఇదండి ఎంట్రన్స్. ఒక బండ కింద మల్లన్న అయితే స్వయంగా వెలిసాడంట. చూడండి, ఆ మల్లన్నని దర్శనం చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాలు. ఎప్పుడో ప్రజలకు కళలు పోయి చెప్తే మా ముత్తాతలు మేకలు ఎత్తుకొచ్చి చూసారు. స్వయం గుడి స్వయం అంటే ఇక్కడనే వెలిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ఉగాది.